హలో, మీ పేరు? జగదీష్. ఓకే, 27కి రామ్ చరణ్ బర్త్డే ఉంది కదా, ఆ రోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. సో అంటే గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది అవుతుంది, ఆ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నారా? ఇంకా ఏం లేదు, అంటే ఇస్తే బాగుంటుంది. ఇస్తే బాగుంటుంది. అంటే గ్లిమ్స్ లేకపోతే ఏమి ఇస్తే బాగుంటుంది? గ్లిమ్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, ఆ మూవీపై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? అంటే RRR తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది, శంకర్ మూవీ కదా, కొంచెం గ్రాఫిక్స్ ఉంటుంది, బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అంటే మనకి ఇంతకుముందు చూసాం శంకర్ మూవీస్, రోబో మూవీ భారీ హిట్గా, అలా అంత హిట్ అందుకుంటుంది అనుకోవచ్చు. అబ్యూరియస్గా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, సో అంటే అదే రోజు మగధీర మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఒకవేళ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? రిలీజ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు బర్త్డే రోజు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. వెళ్తా. ఇంకా అంటే రామ్ చరణ్ మూవీస్లలో మీకు ఏది ఇష్టం బాగా? నాకు RRR బాగా ఇష్టం. థియేటర్లో చూసారా? చూసా. థియేటర్లో చూడని ఏ మూవీస్ ఇష్టం బాగా? రచ్చ మూవీ బాగా ఇష్టం. అది రిలీజ్ చేసి వెళ్తారా? వెళ్తా తప్పకుండా. ఇంకా రామ్ చరణ్లో అంటే ఏమి ఇష్టం, ఏ క్వాలిటీస్ ఇష్టం? క్వాలిటీ అంటే మేనరిజం బాగా ఇష్టం, డైలాగ్ డెలివరీ కానీ మేనరిజం. రంగస్థలం మూవీ చాలా బాగా ఇష్టం. అందరూ రంగస్థలం అంటున్నారు ఎందుకు? అంటే కొంచెం డెఫ్ క్యారెక్టర్ చేశాడు కదా, బాగా చేశాడు, అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, బాగుంది. ఆ మూవీలో బయట కూర్చునేది కానీ సెంటిమెంట్ సీన్ కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా షేడ్. ఇంకా చిరంజీవికి ఖైదీ మూవీ అలాగో రంగస్థలం రామ్ చరణ్కి అలాగా. మరి ఆ మూవీ రిలీజ్ చేస్తే చూస్తారా? తప్పకుండా, అదైతే బాగుంటుంది. అది 2 సార్లు వెళ్తా అదైతే. ఇంకా అంటే బర్త్డే రోజు ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా బాగుంటుంది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ నుంచి ఇంకెలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్షన్ ఫిలిం సార్. కామెడీ అంటే ఇప్పుడు రంగస్థలం మూవీ ఓరియంటెడ్గా ఏదన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి చేస్తే బాగుంటుంది. అంటే రాజమౌళితో మూవీ తీసిన తర్వాత అంత ఏ హీరోకి హిట్ పడలేదు అంటున్నారు కదా, మరి గేమ్ చేంజర్ హిట్ అయితే అని అనుకుంటున్నారు? ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా ఆచార్య, ఆ తర్వాత అంతే. గేమ్ చేంజర్ అనేది హిట్ అవుతుంది అంటారా? అవుతుంది, అంటే కొంచెం ఇద్దరికి బ్యాక్ టు బ్యాక్ పడినాయి కాబట్టి లాస్ పడింది. శంకర్కి డోబో 2.0, తినకి ఆచార్య. మరి హిట్ అయితే హిట్ అవుతుంది, వెయిటింగ్. మరి రామ్ చరణ్కి అడ్వాన్స్గా విషెస్ చేసి చెప్తారు. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. బ్రో, హాయ్. 27కి రామ్ చరణ్ బర్త్డే ఉంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆ రోజు? బాగుంటుంది, చాలా రచ్చ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన ఇదివరకు అంటే ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది, గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఉంటుంది, చాలా రచ్చ ఉంటుంది. రిలీజ్ కూడా ఉంది, మంచిగా సెలబ్రేషన్ బాగానే అవుతుంది. సో అంటే ఆ రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చూస్తున్నాం, ఫ్యాన్స్ అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఈ మధ్యలో ఏం రాలేదు అప్డేట్స్, ఖచ్చితంగా బర్త్డే రోజు వస్తేనే చూస్తున్నాం, వస్తుంది. అంటే ఏమి గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? టీజర్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడైతే టీజర్ వస్తే మాస్ ఉంటుంది. ఒక గ్లోబల్ స్టార్ కదా, ఎలా ఉండబోతుంది అంటే ఈసారి రచ్చ ఉంటుంది చాలా, ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. అంటే ఒక సాంగ్ అనేది రిలీజ్ చేస్తాం అనేసి తమన్ చెప్పారు. అవును కదా, సాంగ్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయవచ్చు, సాంగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టీజరు ట్రైలర్ ఏమో కానీ సాంగ్ అయితే వస్తుంది అనుకుంటున్నాం పక్కా. సో రామ్ చరణ్ మూవీస్లో ఏ మూవీ మళ్ళీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నారు? నాకు రంగస్థలం అది అంతే. ఇంకా రామ్ చరణ్ ఒక వేరే లెవెల్కి వెళ్ళిన సినిమా అది. రంగస్థలం ఉంటుంది, బాగుంటుంది. యాక్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ దాంట్లో. అంటే RRR కంటే నెక్స్ట్ లెవెల్. అవును, RRR అంటే అది అనుకుంటాం రంగస్థలం తోటే చాలా. రామ్ చరణ్ ఒక యాక్టింగ్ పరంగా చాలా వేరే లెవెల్ ఉంటుంది రంగస్థలం. రామ్ చరణ్లో మీకు ఏమి ఇష్టం బాగా? ఏమి ఇష్టం అంటే యాక్టింగ్ ఒక మంచి స్టార్ నుండి వచ్చిన వాళ్ళలో ఈయన ఒక్కడే క్లిక్ అయింది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ పక్కకు పెడితే ఉంది మెయిన్ రామ్ చరణ్. ఇంకా అది రామ్ చరణ్ నుంచి ఇంకెలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
చూద్దాం ఆయన ఏం చేస్తా మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లవ్ స్టోరీ లవ్ స్టోరీస్ కూడా కావాలి. ఆయన ఏం చేసినా ఓకే. హాయ్ బ్రో. హాయ్ అక్క. దుర్గా. 27కి రామ్ చరణ్ బర్త్డే వస్తుంది కదా, ఆ రోజు ఎలా ఉండబోతుంది రచ్చ? ఏముంది అక్క, కేక్ వస్తారు, ఇంక రచ్చే అంతేనా. రామ్ చరణ్ కాబట్టి ఇంకా లుక్స్ ఏమైనా అదరగొట్టాల్సిందే. బండి ర్యాలీ అంటే ఇంకా మామూలుగా ఉండకూడదు. అంటే గ్లోబల్ స్టార్, ఇంతకుముందు నార్మల్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్, ఎలా ఉండబోతుంది రచ్చ? ఏముంది రచ్చ అంటే అంత కామనే కాదు, ఇంకా గ్లోబల్ స్టార్ కాబట్టి ఇంకా సైజు పెంచడం, అన్ని బ్లాస్ట్ ఎగిరేడాలి పైకి. సో నెక్స్ట్ అంటే గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది కదా, ఆ రోజు ఏమైనా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అప్డేట్స్ అంటే అన్ని చెప్పే సీక్రెట్స్ ఉండవుగా, దాపెట్టి ఒకేసారి వదులుతాయి కదా మైండ్ ఎక్కిచ్చేది. దాపెట్టు ఏమైనా వదిలే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే గేమ్స్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు? అంటే టీజరా గ్లిమ్సా? టీజర్ కాదు, అంటే ఒక రొమాంటిక్గా ఏమైనా ఇస్తే కొంచెం. అంటే తమన్ సాంగ్ రిలీజ్ చేస్తారు అనేసి అంటున్నారు, రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్, ఇంకా దానికి అయిపోయింది ఫ్యాన్స్. ఇంకా సినిమా అంటే ఇంకా మామూలుగా ఉండదు. సో అంటే ఓల్డ్ మూవీస్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు, మగధిర కానీ ఆరెంజ్ కానీ, చేస్తే ఎలా ఉంటుంది? అంటే చేస్తే మాకు కూడా ఇంకా చూడాలనిపించింది. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా అంతే మరి. ఇంకా సో మగధిర చూసారా ఇంతకుముందు థియేటర్? చూసా. ఓకే, మళ్ళీ రిలీజ్ చేస్తే చూస్తారా? ఖచ్చితంగా చూస్తా. సో రామ్ చరణ్ మూవీస్లో ఏ మూవీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నారు? నాకైతే రచ్చ. ఎందుకు రచ్చ? రచ్చ అంటే అదొక కొంచెం ఛాలెంజింగ్గా, అంటే కొత్త స్టోరీ, అంటే వేరే వాటి గురించి ఇది కొంచెం కలిసి అలా ఏమి ఉండదు, సెపరేట్గా వేరే స్టోరీగా, అందుకని. ఓకే, సో మరి రామ్ చరణ్లో మీకు ఇష్టమైన క్వాలిటీ? అంటే డ్యాన్స్ క్రేజ్, అదంటే నాకు చాలా ఇష్టం అంతే. సో మరి వెయిటింగ్ ఆ బర్త్డే కోసం సెలబ్రేషన్? చాలా చాలా. ఓకే, సో రామ్ చరణ్ నుంచి ఇంకెలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆయన ఏం చేసినా ఇంకా అందం అండిద్ది, ఇంకా మనం చెప్పాల్సిన అవసరంలా, ఏది వచ్చినా మేము తీసుకుంటాం అంతే. హాయ్ బ్రో. హాయ్. సో 27కి రామ్ చరణ్ బర్త్డే ఉంది కదా, సో ఆ రోజు ఎలా ఉండబోతుంది రచ్చ? ఒక ధూమ్ధామ్ ఉండిపోతుంది, ఎందుకంటే ఒక గ్లోబల్ స్టార్, అదొకటి శంకర్ గారు ఒక మూవీ రిలీజ్ అవుతుంది. ఒక ఆల్రెడీ వైజాగ్లో ట్రెండింగ్ ఉన్నారు రామ్ చరణ్ గారు. అలాంటిది 27th ఆల్రెడీ 23rd నుంచే పండగ స్టార్ట్ అవుతుంది. నాయక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్. అలాగే నా బర్త్డే కూడా 23rd. ఒకే నెలలో ఉండడం చాలా గ్రేట్ అనిపించింది. నాకు కూడా తెలియదు రామ్ చరణ్ గారి బర్త్డే 27th, మేము చిన్నప్పుడు అనమాట, ఇప్పుడు తెలిసింది అనమాట. సో మరి గేమ్ చేంజర్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గ్లిమ్స్ కానీ టీజర్ కానీ? మ్యాక్సిమం 100% ఉండొచ్చు అనుకుంటా. 100% రిలీజ్ చేస్తారు, కంపల్సరీ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఏం అప్డేట్ లేదు యాక్చువల్లీ గేమ్ చేంజర్ గురించి. కంపల్సరీ రిలీజ్ చేయబోతున్నారా అనుకుంటున్నాను నేనైతే. రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ అవుతారు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? డైరెక్టర్ ఒక రేంజ్, మనం ఒక పెద్ద బిగ్ స్టార్, ఎంత ఆయన ప్రపంచం మొత్తం ఒక ఫస్ట్ శంకర్ గారు, దాని తర్వాత రాజమౌళి గారు, అలాంటిదే రోబో ఎంత సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. ఆయన పాత బిగ్గెస్ట్ డైరెక్టర్, కంపల్సరీ ఒక రేంజ్లో ఉండుతుంది. గ్లోబల్ స్టార్ అలాగే పెద్ద బిగ్ డైరెక్టర్ గారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో గ్లిమ్స్ అనేది. ఫ్యాన్స్ రచ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కంపల్సరీ అంటే స్టెప్ పోయిన సంవత్సరం ఒక రేంజ్లో జరిగింది, ఇప్పుడు ఇంకా పెద్ద రేంజ్లో కంపల్సరీ జరగబోతుంది. సో అతని మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ? అతని మూవీ అంటే రంగస్థలం మై ఫేవరెట్ మూవీ రామ్ చరణ్. సో వైజాగ్లో ఎంట్రీ ఇచ్చాడు కదా, ఎలా ఉంది? వైజాగ్లో చాలామంది ఫ్యాన్స్ చూడటానికి వచ్చారు. ఏదో ఒక ఆయన పొలిటికల్లో నిలబడినట్టు అనిపిస్తుంది. కట్ చేసి అలాంటిదే ఒక పొలిటికల్ స్టోరీ కాబట్టి ఆ స్టేజ్ మీద ఆ ఎంట్రీ చాలామంది విజువల్స్ కవరేజ్ చేశారు. చాలా లుక్ మాత్రం చాలా వేరే లెవెల్ ఉంది. 2 వేరియేషన్స్ ఉంటాయి కదా. ఓకే, ఓల్డ్ మూవీస్లలో ఏ మూవీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నాను? ఓల్డ్ మూవీ రిలీజ్ అంటే మన చిరంజీవి గారిది ఇది ఒకటి ఉంది కదా, కాదు కామెడీ మర్చిపోయా, చిరంజీవి గారిది. రామ్ చరణ్ చిరంజీవి చేస్తే, చిరంజీవి మూవీ రామ్ చరణ్ రీమేక్ చేస్తే. శంకర్ మిస్ అయిపోయింది. జోకింగ్ ఉంటుంది, అది రీమేక్ చేస్తే చూడాలనుకుంటున్నాను. అది పేరు తెలియాలి నాకు.
ఎడిట్ చేస్తారు చార్లీది ఏదో ఒకటి ఉందిగా సుత్తివేల్ది అది చంటబ్బాయి చెప్పండి చంటబ్బాయి రీ రిలీజ్ ఆయన రీమేక్ చేస్తే బాగా అనిపిస్తుంది. చంటబ్బాయి రీమేక్ చేస్తే బాగుంటుంది. హీరోయిన్కి ఎవరు ఉండాలనుకుంటున్నారు? హీరోయిన్ అంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, మరి ఏం చెప్పలేము. దాని ఏదో తగ్గట్టు ఒక తెలుగింటి అమ్మాయిలాగా కావాలి. మరి ఏ అమ్మాయి వస్తుంది? శ్రీలీల సెట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంచెం కళ్ళు బాగా పెద్దగా ఉండి ఇంకా లుక్ హైట్ ఉండి ఆ అమ్మాయి అయితే బాగుంటుంది. సరే ఓకే, వెయిటింగ్ మరి మూవీ కోసం. అంతే, వెయిటింగ్. గేమ్ చేంజర్ వెయిటింగ్.